2200 ఎకరాల భూమి కొంటే దాదాపుగా 1200 ఎకరాల భూమి అసలు ఎట్లొచ్చింది? పేదల బ్రతుకుల్ని ఎట్లా కొట్టిన వాళ్ళ కడుపు మీద. నేను బ్రతుకు చిత్రం అంటాను. ఇది పేదల యొక్క బ్రతుకు చిత్రం. ఇది మెయిన్ గేట్ దగ్గరకు వస్తే ఇక్కడ నుంచి వస్తూ పోతూ ఉన్న వాళ్ళకైతే ఒక్కసారైనా ఫిలిం సిటీ చూస్తే బాగుండు అనుకున్న వాళ్ళు, లేదంటే అది చూసి జ్ఞాపకాలని గుండెల్లో నింపుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ద బ్యూటిఫుల్ ప్లేస్, ఎన్నో కట్టడాలు, ఎన్నో సెట్టింగ్స్. మీకు ఒక ఏమంటారు, ట్రైన్ చూడాలనుకునే వాళ్ళ పిల్లలకు ఉంటుంది బాగా. అంటే ఒక ఎయిర్పోర్ట్కి సంబంధించిన సెట్టింగ్ కావచ్చు, ఒక రైల్వే స్టేషన్కి సంబంధించిన సెట్టింగ్ కావచ్చు, లోపల ఒక మాయా స్టూడియో కావచ్చు, పెద్ద పెద్ద బాహుబలి లాంటి సెట్టింగ్స్ కావచ్చు. ఇట్లా ఒక్కటి కాదు, ఎన్నో వందలు కాదు. ఈ ఫిలిం సిటీ కట్టినప్పటి నుంచి వేల సినిమాలు చూస్తుంటారు. ఒక అందమైన అద్భుతమైన ప్లేస్ అని చెప్తుంటారు. అయితే ఈ ప్లేస్ వెనుక భిన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ ప్లేస్ వెనుక బాధలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు. ఎందుకంటే దాంట్లో చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి, నాలాలు ఉన్నాయి, దాంతోపాటుగా పేదలకు ఇచ్చిన భూములు కూడా ఉన్నాయి. ఇంతగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అనేది మీకు ఇంతకు ముందు కూడా నేను చెప్పడం జరిగింది కదా. ఎందుకు చెప్తున్నా మనం ఇంత డెప్త్గా అనంటే, ఏవైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటి తీసుకొచ్చిండు అంటే ప్రభుత్వ భూములు కావచ్చు, నాలాలు, కబ్జాలు, చెరువులు, కుంటలు, తూములు, ఇవి ఏవైనా కావచ్చు, కబ్జా చేసి కట్టుకున్నా, కబ్జా చేసినా కూడా వాటిని ఇమ్మీడియట్లీ డెమాలిష్ చేసి వాటిని స్వాధీనపరచుకోవడం జరుగుతుంది అనేసి అక్కడ మనం చూసాం. భాగ్యనగరం నట్ట నడిబొడ్డున కావచ్చు, లేదంటే బాగా బడాబాబులు ఆక్రమించుకునే కావచ్చు, పేదల బడాబాబుల విషయానికి వస్తే ఒకటో రెండో మనకు అట్లా ఎగ్జాంపుల్గా చూపించారు. మంచిదే, ఆక్రమించుకుంటే బరాబరు కూల్చాల్సిందే. పేదల విషయంలో మాత్రం కొంచెం వెనక్కి తగ్గి చూడాలి హ్యుమానిటీ బేస్లో. మరి ఈరోజు ఆ 10 కన్వెన్షన్ కావచ్చు, లేదంటే ఓరో స్పోర్ట్స్ విలేజ్ కావచ్చు, లేకపోతే అమీన్పూర్ చెరువు దగ్గర ఉన్నాయి కావచ్చు, వాటి తోవలోనే ఇంత పెద్దది. ఇప్పుడు అమీన్పూర్ దగ్గర 2 ఎకరాల 16 గుంటల భూమిని, ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అందులో 38 గుంటలు అనేసి పొయ్యి కూల్చారు కదా. ఇవాళ ఇక్కడ ఈ రామోజీ ఫిలిం సిటీ వెనకాల 100 ఎకరాల భూమి కబ్జా గురైంది, ప్రభుత్వ భూమి. వైఎస్ పీరియడ్లో దాదాపుగా 300-400 మందికి దీంట్లో పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆయన మరణించిన తర్వాత ఎమ్మటే ఒక్కరిని కూడా లోపలికి రానియకుండా వీళ్ళందరి దగ్గర పట్టా కాగితాలు ఉన్నాయి, కానీ వాళ్ళని రానివ్వలే. ధర్నాలు చేసిరు, రాస్తారోకులు చేసిరు, గేట్లు దూకి ప్రయత్నం చేసిరు. ఆ గేట్లు ఏ రకంగా కంచెలేసిరు అనేది కూడా మనం చూపించే ప్రయత్నం చేయబోతున్నాం. ఇవాళ మీకు ఇంత బాగా కనిపిస్తున్న ఈ రామోజీ ఫిలిం సిటీ వెనక ఎంత బాగోతం అనే చెప్తా నేను. ఇవాళ పేదోడికి గింత జాగ దొరకనికి ఇంత కష్టమైన నేపథ్యంలో 2200 ఎకరాల భూమి కొంటే దాదాపుగా 1200 ఎకరాల భూమి అసలు ఎట్లొచ్చింది? పేదల బ్రతుకుల్ని ఎట్లా కొట్టిన వాళ్ళ కడుపు మీద. ఇవాళ దాని ముందుండే చెరువులు, కుంటలు, దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈరోజు మీకు ఈ యొక్క నేను బ్రతుకు చిత్రం అంటాను. ఇది పేదల యొక్క బ్రతుకు చిత్రం. ఇది పేదల యొక్క, పేదోడికి పనికిరాని భూమి, పేదల భూములు లాక్కోవడం ఏంది, ప్రభుత్వ భూములు లాక్కోవడం ఏంది, కబ్జాలు చేయడం ఏంది, అడిగితే వాళ్ళ పైన దాడులు, దౌర్జన్యాలు ఎన్నో ఉన్నాయి. దీంట్లో ఎంత సమాహారం ఉంది, ఎంతమంది కన్నీళ్ళు ఉన్నాయి, ఎంతమంది దుఃఖం ఉంది, ఎంతమంది కడుపు కొట్టిరు అనేది ఈ యొక్క బతుకు చిత్రంలో. ఇది రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన పేదల బ్రతుకు చిత్రం ఈరోజు మేము ముందుంచబోతున్నాను. దీని తర్వాత అయినా కూడా ఇప్పటి వరకు ఏ మీడియా కూడా ఇక్కడికి వచ్చి ఒక్క కథనం చేయలేదు. ఒక్క కథనం ఏ మీడియా కూడా. నిజంగానే మీరు అడగొచ్చు, మీరు మాత్రం ఇంతకుముందు చేసిరా అని మాట్లాడవచ్చు. ఇది కబ్జాకు గురైంది. ఇందులో చాలా చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి, నాలా ఉన్నాయి, చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. కానీ చాలా వరకు కూడా ఇది ఎవరు టచ్ చేయలేకపోవడానికి కారణాలు చాలా రీజన్సే ఉండి ఉంటాయి. ఎందుకనంటే పెద్ద బడాబాబు అని చెప్పుకోవచ్చు, ఏదైనా కావచ్చు, అందరు కూడా అదే అనుకున్నారు. కానీ ఈరోజు ఎందుకు బయటకు వచ్చింది? ఇది ఏదైతే హైడ్రా అన్నారో, ఏవైతే కబ్జాకు గురైన భూముల్ని కావచ్చు, మెయిన్గా చెరువులు, నాలాలు, కుంటలకు సంబంధించినవి కావచ్చు, వీటన్నిటిని కూడా కబ్జా చేస్తే ఉపేక్షించేది లేదు అనుకున్నప్పుడు, సో మనం ఇప్పుడు భాగ్యనగరం చుట్టూ దాటి జిల్లాలకు కూడా పాకుతున్న నేపథ్యంలో ఈరోజు మరి వేల ఎకరాల భూమి
దాంతోపాటు కబ్జాకు అంటే ఇది నేను చెప్పడం కాదు, మనం గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడితే అసలు వాళ్ళు ఏం చెప్తారు. మరి ఈ రామోజీ ఫిలిం సిటీ పైన ఏమైనా చర్య తీసుకుంటారా? పేదలకు ఇచ్చిన భూముల్ని పేదలకు చెప్తారా? కనీసం వీడికి వచ్చి ఏ రెవెన్యూ అధికారులైనా కూడా దీన్ని సర్వే చేస్తారా? సో దీని గురించి ఒక డెప్త్ స్టోరీని, ఒక బ్రతుకు చిత్రాన్ని మేము ముందుంచబోతున్నాను. దాని తర్వాత ఎవరైనా దీని మీద కనీసం ఫోకస్ చేస్తారా లేదా, ఎందుకంటే అక్కడ దీని మీద ఫోకస్ చేయాలంటే చంద్రబాబు కన్ను ఉంటుంది. చంద్రబాబుని కాదని ఇది సర్వే చేస్తారనుకోవటం లేదు. సో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఇప్పుడు మన రాష్ట్రము ఆయన అదుపు ఆజ్ఞల్లో నడుస్తుందా లేదనడానికి ఈరోజు నేను మీ ముందు పెట్టబోయే ఈ యొక్క బతుకు చిత్రమే మీకు ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. చలో చూద్దాం అసలు లోపలికి వెళ్ళి అసలు ఏంటి లోపల రైతులు ఏం మాట్లాడతారు, గ్రామస్తులు ఏం మాట్లాడతారు, పటేల్ కుంట ఎట్లా ఉంది, తర్వాత ఇందిరా సాగర్ ఎలా ఉంది, ఓకే, చెక్ డ్యాముల పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్న ఏమేమైతే ఉన్నాయో ఊర్లు ఉన్నాయి కదా, సో ఆ ఊర్ల దగ్గరికి వెళ్ళేసి పోల్కంపల్లి కావచ్చు, నాయన్పల్లి కావచ్చు, సో ఇవన్నీ కూడా వెళ్ళి ఏం చెప్తారు, అసలు వాళ్ళు నిజంగానే ఇందులో ఏమీ లేవు అంతా మంచిగా ఉందని చెప్తారా, లేకపోతే మా బతుకులు దీనివల్ల ఛిద్రమైనవి అని చెప్తారా, వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నాలాలు, కుంటలు, చెరువులు పరిరక్షిస్తామనే పేరుతోటే వచ్చింది హైడ్రా కదా. సో మనకు మొత్తం నగరంలో ఇటు సోషల్ మీడియా కావచ్చు, అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, సో ఏం చెప్తున్నారు, కంప్లీట్గా ఇది ఎంక్రోచ్ అయింది, ఇది ఆక్రమించుకున్నారు, ఇది కూలగొడతామని చెప్పి ఇంక్లూడింగ్ మనం ఎన్కన్వెన్షన్ ఒకటి హడావుడి చేసి చూపించారు కదా. సో యాక్చువల్గా ప్రతిరోజు కూడా అంటే మేము చాలా వరకు తీసుకొచ్చినాము రామోజీ ఫిలిం సిటీ, షార్ట్కట్లో ఆర్ఎఫ్సి అంటారు. సో మీకు ఆర్ఎఫ్సికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తారు కదా, ఫస్ట్లో అక్కడ ముందొక పటేల్ కుంట అనేది అక్కడ ఉంది. సో దాని తర్వాత కొంచెం ఇది మీకు ఆర్ఎఫ్సి బ్యాక్ సైడ్ వస్తే, ఈ రామోజీ ఫిలిం సిటీ బ్యాక్ సైడ్ వస్తే ఇది ఇందిరమ్మ సాగర్. ఈ ఇందిరమ్మ సాగర్ తర్వాత అటు ఇంకొంచెం వెనక్కి పోతే చెక్ డ్యామ్స్ ఉంటాయి. దాని తర్వాత వీళ్ళు కత్వా అంటారు. ఒక కత్వా అంటే వాటర్ నుంచి ఆ నీళ్లు ఇప్పుడు ఏదైతే మీకు ఇంతకుముందు చూపించిన పటేల్ కుంట ఉందిగా, ఆ పటేల్ కుంటలోకి రావాలంటే ఎవరి ఆధీనంలో ఉంది తెలుసా, ఆ పైప్ లైన్ అనేది, ఆ వే అంతా కూడా రామోజీ ఫిలిం సిటీలోనే ఉంది. ఇందాక చెరువు చూపించినాం కదా తూము, ఆ తూములోకి నీళ్ళు వెనక నుంచి అది రామోజీ ఫిలిం సిటీ ఆధ్వర్యంలో ఉన్న దాంట్లోకి వస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఇందిరమ్మ సాగర్లో నీళ్ళు కూడా మోస్ట్లీ కూడా పైపులు పెట్టి వాళ్ళ యూసేజ్కే వాడుకుంటున్నారు అనేది కూడా చాలా కాలం నుంచి కూడా వినిపిస్తుంది. సో ఇది ఇక్కడికి వచ్చాము, ఇది ఇందిరమ్మ సాగర్కి సంబంధించింది. మీకు ఇది ఇందిరమ్మ సాగర్కి సంబంధించిన ఇక్కడ ఒకటి మీరు అది కూడా చూడొచ్చు, శిలాఫలకం కూడా చూడొచ్చు. సో గతంలో అంటే చెరువులు కబ్జా అయినాయి అనేసి మనం చాలా సందర్భాల్లో ఉన్నాం కదా. ఇటు వచ్చేసి వీళ్ళవి వ్యవసాయానికి సంబంధించిన భూములు ఉన్నాయి. సో ఇప్పుడు ఏదైతే ఉందో మీకు ఆ కనిపిస్తున్న హైట్ ఉంది కదా గుట్ట, మొత్తం మీకు ఆ గోడ చూడండి ఒక్కసారి. సో ఈ ఇందిరమ్మ సాగర్, ఇందిరా సాగర్ కూడా అంటారు దీన్ని, ఇందిరా సాగర్ అండ్ దెన్ అటువైపు నుంచి కత్వా నుంచి ఆ రామోజీ ఫిలిం సిటీ లోపటి నుంచి ఆ ముందున్న పటేల్ కుంటలోకి నీళ్ళు వెళ్ళాలి. ఇక్కడ నుంచి మీకు ఇందాక చూపించాను కదా ఇందిరా సాగర్. సో ఇక్కడ నుంచి వీళ్ళ అనాజ్పూర్ వాళ్ళది రూట్ ఇది. ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా అక్కడ రోడ్ క్లోజ్ చేసి ఆ రామోజీ ఫిలిం సిటీకి అది ఆర్ఎఫ్సి పార్కింగ్ చేసుకున్నారు చూడండి ఒక్కసారి. సో ఇది వచ్చేసి మీకు ఇంతకు ముందు చూపించిన ఇందిరా సాగర్, ఇది వచ్చేసి పటేల్ కుంట. మీకు ఇటు కరెంటు పిల్లర్, దాని తర్వాత మీకు అది ఉంది కదా తూమ్ ఏదైతే ఉందో ఆ పైపులు కనిపిస్తున్నాయి కదా, ఆ పైపులు ఎక్కడ ఉన్నాయి తెలుసా? ఈ రోజు మాట్లాడుతున్నారు కదా, ఏవైనా కూడా డ్రైనేజీలు కావచ్చు, నాలాలు కావచ్చు, పైప్ లైన్స్ కావచ్చు, అంటే మంచినీటి పైప్ లైన్లు కావచ్చు, చెరువు పైప్ లైన్లు కావచ్చు, ఏవి కూడా ఆక్యుపై చేసినా కూడా ఇమీడియట్లీ కూల్స్తామని చెప్తున్నారు కదా. మీకు ఇప్పుడు అక్కడి నుంచి ఆ పైన ఉన్న కత్వా నుంచి నీళ్లు రావాలంటే ఈ పైప్ లైన్లు ఉన్నాయి తెలుసా, ఈ పైప్ లైన్ ఆక్యుపై చేసింది రామోజీ ఫిలిం సిటీ. అంటే ఇవి కనిపిస్తలేవా ప్రభుత్వానికి అనేది ఇక్కడ ప్రశ్నించదగ్గ విషయం. అంటే ఇక్కడ వరకు వచ్చి ఇంతవరకు ఏ మీడియాకు కానీ మరి ఎందుకు ఇటువైపు ఫోకస్ కనిపించలేదు? అది సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు. గతంలో దీనిపైన చాలా వివాదాస్పద వ్యాఖ్యలు వచ్చినాయి, దీని మీద వివాదాస్పదమైన చర్చ జరిగింది. చాలా మంది అసలు రామోజీ ఫిల్మ్ సిటీ గురించి మొత్తం కూలగొట్టాలన్న చర్చ కూడా జరిగింది. పాపం ఇక్కడ వాళ్ళు భూములు అమ్ముకొని అలానే పని చేసుకుంటున్న పరిస్థితి ఇవాళ, అందులోనే కూలి పనికి పోతున్న పరిస్థితి ఇవాళ. సో మీరు చూడొచ్చు, ఇప్పుడు మీకు ఇంతకు ముందు చూపించింది అది ఇందిరా సాగర్, ఇది పటేల్ కుంట. సో ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఇంకో ఈ లేన్ నుంచి పైకి పోకుండా అక్కడ క్లోజ్ చేసారు వాళ్ళకి. ఇంకా అది అట్నుంచి దారి లేకుండా
ఒక వేనే వాళ్ళు కబ్జా చేసేసారు. అంటే ఈ చుట్టుపక్కల గ్రామస్తులకు ఏది లేకుండా ఒక ప్రభుత్వ జాగాని బరాబర్ కబ్జా చేసి ఇప్పుడు మీకు ఆ తూమ్ విజువల్ కూడా చాలా క్లియర్ గా కనబడుతుంది చూడండి. ఆ తూమ్ పైప్ లైన్స్ కూడా మీరు ఒకసారి చూడండి. మీకు డిస్టెన్స్ కూడా చూడొచ్చు. ఫిల్మ్ సిటీకి అర్థం కాకపోతే మీకు కనిపిస్తున్న ఆ రెడ్ కలర్ బిల్డింగ్ వచ్చేసి సితారా హోటల్, 5 స్టార్ హోటల్ అంటారు. సో సితారా హోటల్ ఈ షూటింగ్స్ అవి జరిగినప్పుడు సో హీరో హీరోయిన్స్ కావచ్చు, లేదంటే ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చిన బడా బడా బాబులంతా కూడా దాంట్లో ఉంటారు. వాటి రేటు కూడా అంటే మినిమం 50,000 నుంచి లక్షలు దాటి సూట్స్ రూమ్స్ ఒకలాగా, డీలక్స్ రూమ్ లకు ఒకలాగా. మీకు కొంచెం వెనక సైడ్ కనపడుతున్న హోటల్ ఉంది తారా హోటల్. ఆ గ్రీన్ కలర్ లో కనిపిస్తున్న హోటల్ వచ్చేసి తారా హోటల్. సో ఈ తారా హోటల్ బాలయ్య బాబు ఎప్పుడు షూటింగ్ చేసినా కూడా ఆయనకు సెంటిమెంట్ దాంట్లోనే ఉంటాడు. ఆయన ఇది 5 స్టార్ హోటల్ అయినప్పటికీ కూడా దాన్ని 3 స్టార్ హోటల్ అంటారు అక్కడ ఉన్నదాన్ని. సో అందులోనే అతను ఎక్కువ శాతం షూటింగ్స్ ఎప్పుడున్నా అక్కడికే వెళ్తాడు. ఇక మీకు కొంచెం మీకు ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ లోపల మెయిన్ గేట్ కూడా కనిపిస్తుంది కదా, అది చూడొచ్చు. మీ వ్యూ పాయింట్ లో చూసుకుంటే సాంగి కూడా కనిపిస్తుంది, సాంగి టెంపుల్. అంటే వీళ్ళు ఎంత బాగా ఎంచుకున్నారు ఇవి అంటే చెరువుల్ని ఏ రకంగా కబ్జాలు చేశారు, చెరువు పైపుల్ని ఆ తూముల్ని ఏ రకంగా కబ్జాలు. కరెక్ట్ గా పైప్ లైన్ ఎక్కడ తెలుసా ప్రియా, మీరు వాళ్ళని చెక్ చేసుకోవాలనుకుంటే గూగుల్లో శాటిలైట్ మ్యాప్ ఉంటుంది, మీకు చాలా క్లియర్ గా కనపడుతుంది. ఈ ఇందిరమ్మ సాగర్ గురించి కావచ్చు, పటేల్ కుంట గురించి కావచ్చు, లేకపోతే ఆడ మీకు ప్రియా పచ్చళ్ళ గురించి కావచ్చు, ఎక్కడెక్కడ ఏ లైన్ ఉంది, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయని చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇది పటేల్ కుంట వీళ్ళ వ్యూ పాయింట్ కి వస్తుంది. చాలా పెద్దగా ఉండేదంట. దీన్ని కూడా అక్కడ రోడ్డు వేశారు కదా, ఆ రోడ్డు కోసం దీన్ని కూడా పూర్తి చేసి చాలా పెద్ద చెరువు. అంటే వీళ్ళ లోకల్లో వీళ్ళు ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఇది చాలా పెద్ద చెరువు, పెద్ద కుంట. వెనకది వచ్చేసి ఇందిరమ్మ సాగర్. సో ఇక్కడ స్థానికులు చేపలు ఫిషింగ్ పట్టుకుంటుంటారంట, వీళ్ళు లోపలనే పనిచేస్తుంటారంట. ఇప్పుడు చాలా క్లియర్ గా ఉంటది వ్యూ పాయింట్. ఇక్కడ ఎన్నో షూటింగ్స్ అయినాయి వీళ్ళకి సంబంధించి, సీరియల్స్ కానీ సినిమాలు కానీ షూటింగ్స్ అయినా. అక్కడ ఆ ఎంట్రన్స్, ఇక్కడ ఇది కుంట. పైప్ లైన్ వేసిరా ఆ కత్వా నుంచి దీంట్లోకి వస్తాయా? ఇప్పుడు లోపల ఇంకా చెరువులు ఉన్నాయా రామోజీ ఫిల్మ్ సిటీలో? ఇప్పుడు ఇంట్లో ఇవి కత్వా అంటే ఏంది అసలు? కత్వా అంటే మామూలు ఇందిరాసాగర్ వేరు, కత్వా వేరా? రెండు కలుస్తాయా? కల్వయా? 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. మీరు అమ్ముకుర్రా భూములు అప్పుడు? అప్పట్లో నీకేం తెలియదు, వీళ్ళకి తెలిసేమో. అప్పుడు ఏ ఓడి అమ్మింటే ఓడి అమ్మలే, వాళ్ళే ఆక్రమించారు. గవర్నమెంట్ ఆక్రమించుకుంది. కాదు రామోజీరావు ఎందుకు తీసుకుంటాడు? అమ్ముతూనే కొన్నాడు. 6,000, 5,000, 7,000. అంటే నీళ్లున్న బావి. బాయిలు ఉన్నాయా అప్పుడు? మీకు పంట పొలాలు అమ్ముకున్నారా? చిలకలే అవి అన్ని. గట్టిని వర్షం పడితేనే నీళ్లు. ఇప్పుడు దాదాపుగా 3,000 ఎకరాల చిల్లర కదా లోపల అంతా భూమి. దాంట్లో కుంటలో ఎన్ని ఉన్నాయా? దాంట్లో కుంట లేవు, లేవు. పంట పొలాలు ఉన్నాయా? ఉన్నాయి. చేసుకునేది అప్పుడు ఐదు చేను, సద్ద చేను, దొన్న చేను అన్నీ వేసేది. అన్నీ వేసేది. వర్షం వేసిరా? వర్షం లేదంట. ఈ పంటలు ఇవి వేసి పల్లికాయ ఇట్లా వేసి పండించుకొని బతుకురు. మాకు లేనే లేదు నాయన, మాకు భూమి లేకుండా. ఇప్పుడు లోపల ఇప్పుడు ఇంచుమించు అంతా కూడా 3,200 ఎకరాల భూమి అంట కదా మొత్తము. దాంట్లో ఏమేమి ఉన్నాయి మరి అప్పుడు? అంటే మామూలుగా ఇది కట్టలేనప్పుడు ఏముండే? ఏముండమ్మా అంత అది చిలకలే ఉండే, అంత అది చిలక గుట్టలు అవి. ఫిల్మ్ సిటీ కట్టలేనప్పుడు ఏం పంటలు పండేవి లోపల అంతా ఇది సద్దలు జొన్నలే పండాయి. ఇక్కడ బయట ఇప్పుడు నువ్వు చెరువు ఉందా, ఆ చెరువు పండేది ఒడ్లు. అందులో ఇప్పుడు ఏం ఎట్లా పండిస్తావు? నీళ్ళ చెరువులో చెరువు ఎక్కడ లేదు. ఆ మీద కథ ఉండి ఆ కథకి వెళ్ళి వచ్చేది. చెరువు ఎందుకు వచ్చింది? ఇది కట్టడం వల్ల చెరువు వచ్చిందా? ఇది కట్టినప్పుడే ఇక ఇంద్రసాగర్ అని అది చాలా పోయినాయి ముళ్ళు, మాన్యాలు ఇంటి ఆనికి ఇచ్చినాయి అన్ని పోయినాయి. అన్ని తీసేరు. కాపలు చాలా భూమి కదా లోపల. ఇంకేమైనా ఉన్నాయా లోపల? కుంటలు గాని పెద్ద చెరువులు గాని లేవమ్మా లోపల లేవు. కుంట చెరువు ఏం లేదు, అంతా అడవి చిలకలు ఉండే అంత. అది అందరు ఇప్పుడు వీళ్ళ లోకల్ లేనా భూములని? అనాజ్పూర్ అంతా లోకల్ లేదు. మీకేముంది అప్పుడు? మాకేం లేదమ్మా.
లేదా ఏం లేదు భూమి లేదు. తిరిగిండ్రా అప్పుడు అది కట్టక ముందుకు ఏది? ఆ భూములలో ఎప్పుడైనా తిరిగిరా ఇంతకు ముందు కూలికి పోయేదా కూలికి పోయేది ఎంత 5 రూపాయలు 4 రూపాయలు ఇచ్చేది ఆ, పొద్దంతా చేస్తే ఇప్పుడు కట్టినాక పోయినా ఎప్పుడైనా చూసి వచ్చినావు మొత్తం చూసినాం కానీ ఇక అందులో చెయ్యలే నేను ఇప్పటికి కూడా పోతాం షూటింగ్కి షూటింగ్ పోతారా ఆ. రాస్తారా? పోతూనే ఉంటాం అందులో ఇక మా భూమి ఉంది అది ఇది అనుకుంటూ పోతాం పోతారు. గుర్తుపడతారా రాణిస్తారా గుర్తుపడతారు అమ్మ మీ గ్రామస్తులందరినీ గుర్తుపడతారా? ఇక సర్పంచ్ పేరు చెప్తే ఇచ్చి పెడతారు సర్పంచ్ పేరు చెప్పి తీసి పెడతారా పోయిస్తారు అప్పుడప్పుడు టైం పాస్ ఆ. పటేల్ కుంట ఇది కట్టక ముందు ఎంత సైజు ఉన్నది దగ్గర చేసారు అంతా కుడబోసిర్రు ఇప్పుడు ఆ గేట్ ఉందా గేట్ ముంగడికి వెళ్ళి కుడబోసిర్రు అక్కడ దాకా ఉండేది అప్పుడు కుంట అక్కడ దాకా ఉంది ఇప్పుడు ఇక రోడ్ ఉందా అక్కడికి వెళ్ళి రోడ్ ఉందా ఇట్లా చేసి రావును ఆ రోడ్లకు కూడా నీళ్లు ఉండేది రోడ్లో కూడా నీళ్ళు ఇప్పుడు ఎంత ఎంత కూడా వచ్చారు మొత్తం కూడా పోసిర్రు. మళ్ళా ఎక్కడ దాకా ఉన్నాయండి అప్పుడు అది కట్టక ముందు నీళ్ళు ఎక్కడ దాకా మన రామోజీ పిలిచి గేట్ ఉందా ఫస్ట్ది ఆ గేట్ దాకుండే కుంట గేట్ దాకుండే ఇంకా నీళ్ళు మస్తుగా వచ్చేవి ఇంకా మస్తుకు వచ్చేది సో అదంతా వాళ్ళ పార్కింగ్ కోసం దానికోసం అంత గుడికి వచ్చిండు అనుకోరాదు అంత గుడికి మొత్తం కూడా కూర్చుండు హెల్ప్ చేసుకో మంచిగా అట్లా అదే కొంచెం చిన్నగా ఉంది ఇప్పుడు గిద్దతనే గింతానని పటేల్ కుంట చెరువు ఎన్ని ఎకరాలు ఉండే 2 ఎకరాలు అది 200 ఎకరాలు ఉండే అది ఇప్పుడు ఆ గేట్ కాడికి వెళ్ళి ఇక్కడ ఈడ గడ్డ మీకి రోడ్ వేసిండా ఆ రోడ్ అవన్నీ నీళ్ళే ఉండేది వడ్లేనకు ఇక్కడ ఈ గుట్టకు అవన్నీ నీళ్ళే అన్ని నీళ్ళే అది అంతా మట్టేసి పూడ్చి రోడ్లు వేసి ఈ వడ్లేనే కదుర్రగుట్ట ఇవన్నీ పొరంబోగులే అవన్నీ తీసుకున్నారు వాళ్ళు తీసుకొని మంచిగా అంతా ఆక్రమించుకొని అయిపోయాయి ఆటల గురించి దాని గురించి మేము ధర్నా చేసినాం. ధర్నా చేసి అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిరట కదా మాకు ఇచ్చారు 120 గజాలు ప్లాట్లు ఇచ్చారు ఆడ. అవును ప్లాట్లు ఇస్తే ఏం చేసామంటే 32 మందికి ఇచ్చారు. 32 మందికి ఇస్తే 32 మంది మేము అన్ని మొత్తం బునాదులు పిల్లర్ గుంతలు అవి తీసుకున్నాం. సైడ్ కదా ఇచ్చింది వెనక సైడ్ నాయనపల్లి సైడ్ కదా కాదు ఇక్కడ ఈ బొంగట గేట్ పక్కకు గేట్ పక్కకే గేట్ పక్క ఇచ్చారు. గేట్ పక్క ఇస్తే మేము అప్పుడు అన్ని గుంతలు గింతలు అన్ని తీసినాం. ఇల్లు కట్టుకున్న టైంలో గణేట్ కూడా వేసుకొచ్చుకున్నాం. ఆడ గణేట్ వేసుకొచ్చుకుంటే కూడా ఏం చేశారంటే ఊరు సర్పంచ్ ఉండి వాళ్ళకు అమ్ముకో మమ్మల్ని ఆడ ఇల్లు కట్ట కూడా చేశారు. మీకు మీకు కాగితాలు అది రాజశేఖర రెడ్డి పీరియడ్ లోనే కదా వైఎస్ పీరియడ్ లో మీకు కాగితాలు గినికి ఇచ్చిరా ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి సర్టిఫికెట్లు ఉన్నాయి. అప్పుడు ఇందిరామా ఇండ్ల కింద ఇచ్చారు. అవి ఉన్నాయి మా దగ్గర సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. ఆ సర్టిఫికెట్ల ద్వారా మేము ఇల్లు కట్టుకుందామని కూడా మేము ధైర్యం చేసినాం. 32 మందికి ఇస్తే 32 మంది మీకు అందరం ఇక ఒక 2 బేస్మెంట్ కూడా కట్టిరాడ. బేస్మెంట్ కడితే కూడా ఆ బేస్మెంట్ అంతా కూడా విక్కపోయారు. అంతా ఆగమని చేసారు. ఇటుక పెట్టుకున్నాం. 2 లోడ్లు ఇటుక పెట్టుకున్నాం. ఆ ఇటుక కూడా ఆగం చేసారు. అది మరి ఇచ్చిరు కదా మీకు 32 మందికి పట్టాలు ఇచ్చినప్పుడు మళ్ళీ ఎందుకు మీ జాగని లాక్కున్నారు? లాక్కూరు అంటే ఇక ఊరు సర్పంచ్ ఉండి వాళ్ళకు మన రామోజీరావులకు అమ్ముకోండు. అది మీరు పోయి అడగలేదా మరి రామోజీరావు దగ్గరికి ఎప్పుడైనా పోయిరా మీరు ఇంతవరకు? ఇక పోలేదు అడగలేదు. ఇక సర్పంచే మా పట్టులేంది. ఇక మేమేం పోయి అడగాలని సపోర్టుకున్నాం మేము. అట్లా అవి ఇప్పుడు 32 మంది పేరు మీద సర్టిఫికెట్లు ఉన్నాయి ఆల్రెడీ కదురగుట్టకు. ఇంకా అవి అంతా బేస్మెంట్లు అన్ని తీసేసారు. కట్టినవి 2 ఉన్నాయి ఇప్పుడు అట్నే ఉన్నాయి. ఇంకా కూడా చూపెట్టమంటే అవి చూపిస్తే ఇప్పుడు నేను ఉన్నది దారి ఉంది లోపలికి. అది బయట పక్కకే ఉంది మేడం. అది గోడకు బయట పక్కకే ఉంది. మమ్మల్ని అటనే ఒకటి కూడిపేసి ఆగం చేసిరు. కిందికి ఇంద్రసాగర్ ఇప్పుడు నేను పటేల్ కుంటానా పటేల్ కుంట మీకే చక్కగా డైరెక్ట్ రోడ్ ఉంది. ఆడికి ఆ రోడ్ మీదకే ట్యాంకీలు ఉంటాయి మీద. ఆ ట్యాంకీల పక్క పంటే ఇచ్చిరు మాకు. ఆ పక్కకు ఇచ్చింది అంతా మాకే. అది కట్టనే లేదన్నమాట. ఇక వాళ్ళు రామోజీరావు నుండి మాకు ఊర్లోకి అవుతుంది. మాకు బాధ అవుతుంది. మాకు దగ్గర ఉంటే మనకు ఇది అవుతుంది అని వాళ్ళు కట్టకుండా సర్పంచ్ తోటి మాతోటి పాటు మాకు హిమ్మతి లేక మేము కట్టలే. ఇక చేసుకోలే కానీ చేసుకోలే మాకు ధైర్యం లేక మేము కట్టలేము ఇక అనమాట. మా ఎమ్మడి ఒక్కని అంటే నాకు నా ఎమ్మడి 10 మంది వచ్చేటోళ్ళు రావాలిగా మేడం. మిగతా 32 మంది ఏమంటారు మరి? ఓళ్ళు వస్తలేరు. ఇక ఇద్దరే కట్టిరు. బేస్మెంట్ కట్టిరా. ఇద్దరు ఆనే ఉన్నాయి. అట్లనే పెండాల రాములు రాగానే ఈ నరసింహ కొడుకు ఇప్పుడున్న కిషన్ గారు కట్టిరు. ఇద్దరు కట్టిరు. పెండాల రాములు చచ్చేపాయి. ఇక కిషన్ గారు ఉంటే కిషన్ గాడేనా.
మీకు ఇప్పటికైనా కూడా హక్కే ఉంది, ఎందుకంటే మీకు కాగితాలు కూడా ఇచ్చారు కాబట్టి. మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి మా దగ్గర, అన్ని ఉన్నాయి. కానీ మా ఎంబడి వచ్చేటానికి ఒకడు మా హిమ్మత్ లేక మేము సపోర్టుకున్నాం, అట్నే ఉంది ఇప్పుడు. అది కనీసం మిమ్మల్ని అడిగి పోనిస్తారా? పోనిస్తారు, ఎందుకు పోనీయరు. కానీ ఇక ఈ జాగాలు కట్టుకుందామంటే ఇప్పుడు ఊరు సర్పంచి, ఇప్పుడు కార్యదర్శి వాళ్ళు అంతా ఇక మా పట్టులేదే ఇక మాకు అంత ఉత్తగా అయిపోయింది. అది కాదు, మీరు ఇంతమంది మీరు ఊర్లలో ఉట్టి పెరిగారు కదా, మరి మీరైనా కూడా కనీసం మరి మమ్మల్ని ఎందుకు ఇంత అద్రగణం చేస్తారని మీరు ఎన్నడు పోయి ఎందుకు మరి మద్దతు ఏంది? మీరు ముందున్నారా, వాళ్ళు ముందున్నారా? పైసలు ఉన్న పని మేడం, అది పైసలు ఉన్న పని, పైసలు లేకపోతే కాదు. పెద్ద ఇప్పుడు పటేల్ కుంట చెరువు ఎన్ని ఎకరాలు ఉన్నది నీకన్నా యాదుకుందా జర? పోయినా పెద్ద ఎప్పుడైనా అటువైపు ఆ కుంట దిక్కు పటేల్ నువ్వు వ్యవసాయం చేసినప్పుడు కానీ అది కానీ మరి కుంట ఇప్పుడు ఆ పటేల్ కుంట ముందర ఊడ్చి మరి రోడ్ వేస్తున్నప్పుడు మీరు ఎవరు అడగలేదా? కోణాన్ని దిక్కులేదమ్మా, ఎవరు ఇప్పటికైతే పాపం బీదవాళ్లకు ఇచ్చిన పట్టాలు వచ్చినాయి, పాపం బతకని అన్న ఎక్కితే లేడు. ఇక ఇక్కడ అయితే మించారు, ఇటుకలు అయితే మించారు, ఇటుకలు అయితే మించారు. ఈ పని తప్ప బీదలకు సాయం చేయాలి అన్న మాట సంభవం. మీకేమైనా రామోజీరావు పాపం బీదలను సాయం చేసిండే ఎప్పుడన్నా? ఒక స్కూలు, శివుని గుడి, అది ఒక్కసారి ఎప్పుడైనా కలిసిన ఉండగాను ఆయన కలిసిన, సుమన్ కలిసిన, సత్యన కొడుకు ఆయన కలిసిన, ఆయన భార్య కలిసిన. ఇప్పుడు నా కొడుకులు అన్నీ పనిచేస్తారు, అలానే పనిచేస్తున్నారు. మంచిగా వస్తాయి జీతాలు? వస్తాయి. వాళ్ళు ఎరుడు బచ్చలు పిల్లల జల్ల వాళ్ళు బచ్చల బిడ్డ అంతే. మా ముసలి ఎవరి సరి రూపాయలు పోసుకుని కొన్నా, ఆ కొన్న పోయి తీసుకుపోయి కోట పెట్టారు. నాది ఎవరు పెట్టారు? ఈయన శివుడు, ఏర్పడ శివుడు, ఇంకో రెడ్డి, ఇంకో రెడ్డి. ఎందుకు నువ్వెందుకు? అది పొరమక్కు, పొరమక్కు అవతం ఎందుకు? పొరమక్కు అమ్మేది లేదు, కొంచెం కొనేది లేదు. ఉన్న రోజు బతకాలి, పోయినాడు పోవాలి. మాన్యం లావణి పట్ట ఇచ్చిరా ఇక్కడేమ్మా గాచినగర్లో ఇస్తే బాలుడికి అంటారు. ఆయనకు బాలుడి సర్పంచ్ అప్పుడు అయితే సర్పంచ్కి వీళ్ళు అమ్మిండ్రు, బ్యాగురోళ్ళు అమ్మిండ్రు. అప్పట్లో 1,50,000 2,50,000 కొన్నాడు. వాళ్ళు అమ్మిండ్రు, వీళ్ళు కొన్నాడు, సంతకాలు ఇచ్చిండ్రు, ఆ సర్టిఫికెట్ కూడా ఇచ్చిండ్రు. ఇస్తే ఈయన చేసిండు సర్పంచ్గా, ఈయన అమెరికా మొదలు పెట్టిండు. అమెరికా మొదలు పెడితే నేను చూసి జాగ మంచి షాపు ఉంది, అరే కొంచెం బాగుంటుందా, కొంచెం బాగుంటుందని నేను పుట్టుకలో 1000 గజాలు తీసుకున్నా. 400కు గజం లెక్క 1000 గజాలు తీసుకున్నా. అప్పట్లోనే 400 గజం కొన్నా. తీసుకుపోయి కండ్లు మండి కడుపు లేచి ఇక ఏర్పడి చల్ల బతకని ఇక గట్టుకు మంట పెట్టాడు. ఇక పెడితే హైకోర్టులో పడది. ఇప్పుడు హైకోర్టులో పడ్డదా? ఇప్పుడు తెగిపోయింది, వచ్చింది వచ్చి ఇంకో మళ్ళీ ఆమె చేసారు ఈ మాదిగోళ్ళు కేసు ఉల్టా పటేల మీద వేరే శంకరప్ప మా భూమి మీద కబ్జా మీద ఉందని నా మీద చేసారు. కాగితాలన్నీ నీ కాడు ఉన్నాయి, నీ చెప్పడానికి కాగితాలు ఉన్నాయి. ఫిలిం సిటీలో అన్ని నిజంగా కొనుక్కున్నవేనా? చాలా వరకు ఈ పొరంబోకు గవర్నమెంట్ భూములు కూడా ఉన్నాయంట కదా? ఉన్నాయి ఖచ్చితంగా, దాదాపు 200-300 ఎకరాల దాకా వెళ్తుంది. అట్లా నీ పక్క పొంటి ఉన్నది అంతా మొత్తం కబ్జా పెట్టిండు ఆయన. కబ్జా పెట్టి చుట్టుముట్టు గోడ తిప్పుకోండు దాన్ని. అట్లా తెలిసినా కూడా ఏం అడగలేకపోయింది. ఏం అడుగుతాం ఇక కాపోలే వాళ్ళ చంద్ర పెట్టి మనం ఏం అడుగుతాం? వాళ్ళ 200-300 ఎకరాలు ఉంటుందా కబ్జా చేసింది? ఉంటుంది 200 ఎకరాల దాకా ఉంటుంది కబ్జా భూమి. ఇప్పుడు రోడ్ చేసిండు, ఇంకా అవతల ఇంకా కంపెనీ వెనకాంగ ఇంకా రోడ్ చేసిండు. వీడికైనా ఆ గుట్ట అంత దూరం రోడ్ చేసిండు. ఎందుకు రోడ్ ఏం చేసుకుంటారు? ఆయన దాంట్లో పోతానుకు అట్లా. ఇంక ఇప్పుడు మనుషులను దూరకుండా చేసుకోండి, ఈగను దూరకుండా చేసుకోండి, ఏది పోదు. ఏమైనా పోతాయండి? కాదు, ఇప్పుడు 3,200 ఎకరాల భూమి కదా, మరి మీ మేకలు, గొర్రెలు, పశువులు ఏమన్నా పోతాయా? ఏం పోవు వాళ్ళకి, ఏది పోవు వాళ్ళకి. మంచిది తప్ప ఇతరమైన ఓడిపోడు.
అలా పని చేసేవాళ్ళే పోతారు. పని చేసే అంత గేట్ ఎత్తున్నాక ఏం దునుకుతాయని ఏం దుక్కుతాయి వాళ్ళకు ఆహా గోడ పొంటి జాలేసి ఆయన చెప్తున్నాడు పెద్ద జాలేసి జాలేసి కరెంట్ మన జైల్లో ఎట్లా పెడతారు అట్లా కరెంట్ షార్ట్. ఓకే ఓకే అంటే ఒకవేళ ఎవరైనా ఎక్కినా కూడా షాక్ కూడా సచ్చాల్సిందేనా సావాల్సిందే అంతే సావాల్సింది. పట్టుకున్నామంటే ఆయన అనుకోవాల్సిందే. అనే అనుకోవాలి బాధ అనిపించదా అరే మేము ఇక్కడ ఉట్టిడ పెరిగినాం ఇంత అన్యాయం ఏందని ఇక మరి అనిపించదా ఊళ్ళో అనిపోతే ఏం చేస్తాం మరి ఊళ్ళో ఉన్నోనికి అనిపించకపోతే ఏం చేస్తాం మేడం మరి ఊళ్ళో ఉన్నోనికి ఏదైనా అనిపిస్తూనే ఉంటుంది. ఇన్నేళ్ళ మేము ఉంటివి చేస్తే మేము ఇట్లనే ఉంటిమే అది అట్లా అయిపోయింది. ఇప్పుడు ఈ పోల్కంపల్లి ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉంది మీకు ఆ కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో పట్టాలు ఇచ్చిరట నిజమేనా పట్టాలు ఇచ్చారు, నైటే ఇచ్చారు. రాజశేఖర రెడ్డి పీరియడ్ రాజశేఖర రెడ్డి పేర్లు ఇచ్చారు. ఆ పట్టాలు వచ్చినాయి కానీ పేరుకు మాత్రమే. ఇక మన లోపలికి గేట్ దాటి మాకు రానియలే, మాకు ప్లాట్లు ఇస్తలేదు. ఎందుకట్లా మరి మీకోసం అదే కేటాయించారు కదా పేదలకని కేటాయించారమ్మా, కేటాయించారు. పట్టాలు కూడా పంపిన అందరి చేతిలో పట్టాలు ఉన్నాయి, నాకు రాలే, వేరే వాళ్ళకి వచ్చినాయి. వచ్చిన వాళ్ళు మాత్రం లోపల రానిస్తలేరు. ఆ గేట్ ఉంటది, ఇటు వస్తుంటే గేట్ పెట్టి సెక్యూరిటీని పెట్టారు ఆ చూడు గేటు లోపలికి రానియరు. పెద్ద పెద్ద రోడ్లు వేస్తారు ఇప్పుడు ఆడ. రోడ్లు వేస్తారు, ఇక లోపలికి రానియరు. మరి ఇంతమంది ఊర్లో ఉంటారు పొయ్యి మీరు ఉన్నారు, అన్నాడు అన్న కానిస్టేబుల్ ధర్నా చేసారు, అది చేసారు, ఇది చేసారు. ఇక ఎట్లుంటుందమ్మా పెద్దోళ్ళది రాజకీయం. ఎంఆర్ఓలు ఎంపీఓలు అంతా వాళ్ళ చేతులు ఉంటారు. ఇక ఒక ఫోన్ కాల్ కొడితే ఇక వాళ్ళంతా వస్తారు, అడ్డుకుంటారు, పక్కన జరిపేస్తారు. అట్లా అది ఎంతమందికి వచ్చి ఉంటాయి ఈ ఊర్లో? ఇంచుమించు 300 ప్లాట్లు వచ్చి ఉంటాయి. 300 ప్లాట్లు చూసుకున్నారా వచ్చిన ప్లాట్ పోయి చూసుకుర్రు, కబ్జాల మీద గుర్రు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ అవన్నీ ఉంటాయి కదా, కాగితాలు ఉన్నాయి కానీ భూమి మీదకి పోలేకపోయారు. పోనిస్తలేరు అంతే. అట్లా ఇక్కడ వాళ్ళు అమ్ముకున్నారా? అక్కడ జాగా అమ్ముకున్నారా? ఎవరన్నా పోల్కంపల్లి అమ్ముకున్నారా రామోజీ ఫిలిం సిటీకి? ఏది ఫిలిం సిటీ లోపల అమ్ముకోలే, నాయనపల్లిలో అమ్ముకోలేదు. ఈ పట్టాకు సంబంధించిన కాగితం మీ దగ్గర ఒకటన్నా ఉందా అండి? వేరే వాళ్ళకి వచ్చింది, వేరే వాళ్ళకి వచ్చినాయి, చాలా మందికి వచ్చినాయి. మాకైతే అయితే ఎందుకు అడుగుతున్నామంటే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం వచ్చిన తర్వాత పేదల భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ కుంటలు కానీ చెరువులు కానీ ఏవి కబ్జా చేయొద్దు, ఆక్రమించుకోవద్దు, అవన్నీ తీస్తాము అని చెప్పారు కదా. చెప్తురావు, మేము చూస్తున్నాం టీవీలో రోజు. దాని పేరేం పేరు అంటారు, హైడ్రా. హైడ్రా పేరు మీద అన్ని తీస్తుర్రు. ఇది కూడా తీస్తుండో చూడు అనుకుంటున్నాను. ఎందుకంటే చెక్ డ్యామ్ నుంచి ఆ కత్వా నుంచి పోయే పైప్ లైన్లు కూడా లోపట్నే ఉన్నాయి. ఆడ మన పటేల్ కుంటలకు పోయే నీళ్ళు ఆ పైపులు లోపట్నే ఉన్నాయి. చెరువులు కుంటలు అంతా ఆక్రమించారు అని ఇక ఏందేందో ఇక మనకు తెలియదు. ఏడన్నా పోయిరా మీరు? ఎప్పుడన్నా షూటింగ్ అయితే పోతారా? మేము ఫిలిం సిటీలో 13 ఏళ్ళు జాబ్ చేసినామా. నేను చేసినావా? 13 ఏళ్ళు జాబ్. ఏం జాబ్ చేసినావు? నేను పెయింటింగ్ చేసేది. పెయింటింగ్ ఇప్పుడు చేస్తలేవా? ఇప్పుడు చేస్తాను, చేతన అవుతుంది చేస్తాను. లేదా? ఎందుకంటే నాకు ఆఫర్ ఇచ్చారు మా డిపార్ట్మెంట్. ఎందుకు? ఎందుకంటే పర్మనెంట్ అయితే కష్టం అవుతుంది. అప్పట్లో అయితే చాలా మంది అవునవునులే. ఇప్పుడు 4 ఏళ్ళ నేను కూడా బంద్ చేసుకొని తాళ్ళు ఎక్కుంటున్నాను. గీత కార్మికుడు అలా పెయింటింగ్ చేసేది. 13 ఏళ్ళు చేసిన, బంద్ చేసుకొని బాగా సంపాదించినావా? ఏంలా లోపల పెయింటింగ్ చేసి అప్పుడు ఎంత 6,000, 7,000, 8,000 అంతే. అంతేనా? ఇప్పుడు పెరిగినాయి. మేము మమ్మల్ని తీసేసినాక 20,000-25,000 అంతా తిరిగి చూసిరా? అప్పుడు చూసిరా ప్రతి ఒక్క పని చేసిరు కాబట్టి పెయింటింగ్ పని అంటే చేసిన. మీ ఈ ప్లాట్లు కూడా చూసిరా ఎప్పుడన్నా? ఇచ్చిన ప్లాట్లు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇటు దిక్కు కదా, ఇప్పుడు సెక్యూరిటీ గోశాల దగ్గర సైడ్ వస్తే. గోశాల దగ్గర కాదు, ఈ మెయిన్ గేట్ కన్నా గీనే ఉంటాయి ప్లాట్లు. మా ఊరికి ఇచ్చిన మెయిన్ గేటా? మెయిన్ గేట్ అంటే గీడ నాయనపల్లి గేట్, ఆర్జీ గేట్ అని ఉంటది. నాయనపల్లి ఏరియా అక్కడ ఆర్జీ గేట్ దగ్గర 3 కిలోమీటర్లు అంతే కనపడుతుంది రోడ్డుకి. కనిపిస్తుంది. ఇది కథలు అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు అప్పుడు ఆ తలంలో ఇచ్చారు. మా సంచలనం వెనకబడ్డానికి ఎందుకు మీరు అప్పుడు పెట్టుకోలేదా? మీరు ప్లాట్ల కోసం నైట్ చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చుకుంటాను. అదే ఆయన పోయిన తర్వాత మళ్ళీ అవి రానియలేదట కదా, మీకు తెలుసా దాని గురించి ఏమన్నా? మాకు మాత్రం ప్లాట్ రాలేదు. ఏంటి దాని గురించి అంటే రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు దాన్ని మన భూదాన్ భూమి కొన్నాడు.
కొనడం వల్ల దాని తర్వాత రాజశేఖర రెడ్డి పీరియడ్ లో అన్ని భూ పోరాటాలు నడుస్తున్నాయి. అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటాలు నడుస్తున్నాయి. ఆ భూ పోరాటంలో భాగంగానే ఒకటే రోజు ఈ రాజశేఖర రెడ్డి గారు ఆ భూమి అంతా ల్యాండ్ అంతా దాన్ని మొత్తం సెర్చ్ చేయించి అదే నైట్ లో అందరికి గ్రామంలో మాకు పోల్కంపల్లి ఒకటి, నాయనంపల్లి, రాయపోలు ఈ గ్రామాల్లో వారికి చుట్టుముట్టు పేద ప్రజలకు చాలా మందికి పంచారు ఆ భూములు. మనిషికి 60 గజాలు చొప్పున ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ భూమి మాత్రం మళ్ళీ ఇప్పుడు యథావిధిగా రామోజీరావు గారు హ్యాండ్ ఓవర్లో ఉంది. ఇప్పుడు లోపలికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఆ చుట్టుముట్టు మొత్తం కాంపౌండ్ వాళ్ళు బౌండరీస్ పెట్టేసుకున్నాడు. ఆ భూమి కూడా పెట్టేసిండా? లోపలనే ఉంది. అయితే బయట సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, లోపలికి ఎవరిని అలౌ చేయరు. ఇంకా భూమి మాత్రం లోపలనే ఉంది. ఇక దాన్ని ఏం ముందుకు తీసుకెళ్ళలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మళ్ళీ ఏమన్నా అంటే ఆశలు ఏమైనా ఉన్నాయా? అంటే మళ్ళీ అంటే పేదల భూములు కానీ లేకపోతే ఇట్లా గవర్నమెంట్ భూములు కబ్జా చేసి సర్టిఫికెట్లు ఉన్నాయి. కొంతమంది ఫిలిం సిటీ అదనే మీ సర్టిఫికెట్లు అన్ని మాకు ఇరి మళ్ళీ మీకు పట్టాలు ఇస్తామని చెప్పి కొన్ని డబ్బులు ఇస్తామని చెప్పి ఆశ పెట్టి కొన్ని రికవరీ చేసుకొని మళ్ళీ తీసుకొని పోయిరండి చాలా మంది సర్టిఫికెట్లు. కొంతమంది దగ్గరనే ఉన్నాయి ఇప్పుడు సర్టిఫికెట్లు. కొంతమంది సర్టిఫికెట్లు ఆల్రెడీ తీసుకెళ్లిపోయారు. ఒక జమానాలో డబ్బా సర్వీసు అని చిన్న సర్వీస్ నడిచేది. పెద్ద రోడ్డు, గవర్నమెంట్ రోడ్డు. అది ఎంఆర్ఓగా తెలుసు, అందరికి తెలుసు ఆ రోడ్డు. ఆ రోడ్డుని ఆక్రమించి మమ్మల్ని ఓనిస్తారు లోపలికి వెళ్ళి. ఇదే నేను విన్నాను. అవును. ఒక జమానాలో గుట్టల కిందకి వెళ్ళి ఒక డబ్బా సర్వీస్ పోయేది. అది హైదరాబాద్ దాకా పోయేది. దారు షాప్ చార్మినార్ దగ్గర దాకా పోయేది. దాన్ని ఇప్పుడు వాళ్ళు కబ్జా చేసి ఆ రోడే బంద్ చేసి మమ్మల్ని ఓనిస్తలేరు. ఇప్పుడు అప్పుడు మా పెద్దలు పోయారు, మేము పోలేదు. కూరగాయలు కూడా వచ్చిన బండికి పోయినాను. ఓహో, ఇక్కడ నుంచి ఆ రోడ్ నుంచి హైదరాబాద్ పోయేది. దండిమైల నుంచి వచ్చేది సర్వీస్ ఒకటి. ఎక్కడి నుంచి? దండుమైలార నుంచా? దండిమైల నుంచి సర్వీస్ వచ్చేది ఒకటే. అప్పుడు నేను కూరగాయలు పోయి మండికి పోయి తెచ్చి అమ్మినా. ఇప్పుడు ఆ రోడ్ లేదు. ఆ రోడ్ కూడా ఆయనకే మొత్తం ఆక్రమించారు. ఆయన పెద్ద దాకా కబ్జా. ఆ రోడ్ గవర్నమెంట్ రికార్డ్ లో ఉంది. రికార్డులు ఉంటుంది అది. ఆ రోడ్ నక్ష రోడ్. ఇప్పుడు ఆ రోడ్డు ఆక్రమించి అల్లకెళ్ళి మమ్మల్ని ఓనిస్తలేడు. చెప్పండి, ఏం డీటెయిల్ చెప్పండి. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి? అది పోల్కంపల్లి, నానెంపల్లి గ్రామస్తులు ఆ మధ్య నుంచి ఒక పెద్ద గుట్ట అని చెప్పి ఉంటుండే అప్పుడు మొత్తం ఫారెస్ట్ ఏరియా అది. ఆ మధ్య నుంచి ఒకటి నక్ష రోడ్ అని ఉండే. ఆ రోడ్ ఎంబడి ఒక సర్వీస్ నడుస్తుండే, ఒక డబ్బా సర్వీస్ అని చెప్పి ఆ రోజులలో మా పెద్దలు బాగా యూజ్ చేసుకునేది. అయితే అటు నుంచి ఒక సర్వీస్ నడుస్తుండే. ఇప్పుడు దాన్ని మొత్తం రామోజీ ఉన్న తర్వాత ఆ నక్ష రోడ్ మీద గేట్ ఎక్కించుకొని ఇప్పుడు గ్రామస్తులు ఎవరిని కూడా లోపలికి అలౌడ్ చేయట్లేదు. ఒకవేళ ఎవరన్నా వెళ్తేందుకు రెడీ అయ్యి వెళ్ళినా కూడా వాళ్ళ సెక్యూరిటీని పెట్టి వాళ్ళని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. మెయిన్ రోడ్ అది. మెయిన్ రోడ్ వెనకటికి జమానా నుంచి రోడ్ అది. ప్లేస్ లో నిలబడినాను. ఇది రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించిన ఏరియాలోనే. మీరు ఒక్కసారి చూడొచ్చు, ఇటు మీకు ఒక క్లోజ్ గేట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ షూటింగ్కి సంబంధించిన సెట్కు సంబంధించింది. సో మీకు అటువైపు కెమెరా ప్యాన్ చేస్తే అటువైపు కూడా షూటింగ్కి సంబంధించిన సెట్టింగ్స్ చూడొచ్చు. ఇవి సెట్టింగ్స్ చూడండి. అయితే ఇది అది ఈ రెండిట్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటు ఒక 3 ఊర్ల వాళ్ళకి, ఇటు అనాజ్పూరు, అటు రాయపోలు, అటు పోల్గంపల్లి, సో వీళ్ళకి ఇక్కడ ప్లాట్లు ఇవ్వడం జరిగింది. 60 గజాలలో ప్లాట్లు ఇచ్చారు. 60 గజాల్లో ప్లాట్లు ఇస్తే, సో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత వీళ్ళు మొత్తం కూడా ఇగో ఇట్లా పెన్షింగ్ పెట్టి, ఇప్పుడు మీరు చూడొచ్చు ఒకసారి ఆ పెన్షింగ్ ఎక్కడానికి కూడా లేదు. చూడండి ఒకసారి. అంటే వాళ్ళు చాలాసార్లు వచ్చి ఇక్కడ పోరాటం కూడా చేసిరు, మాకు ఇచ్చారు. వాళ్ళ దగ్గర పట్టా కాగితాలు ఉన్నాయి. కాకపోతే ఇదంతా కూడా కబ్జా చేసి ఎందుకు ఇది మీకు చూపించాల్సి వస్తుందంటే, ఈరోజు పేదల భూములకు సంబంధించి కావచ్చు, గవర్నమెంట్ భూములకు సంబంధించి కావచ్చు, నాలాలు కావచ్చు, చెరువులు కావచ్చు. ఈరోజు మీకు ఏదైతే పటేల్ కుంట చెరువు, రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ లోపల మెయిన్ గేట్ ఉంటుంది కదా, ఆ పటేల్ కుంట చెరువు కూడా 100 ఎకరాలు ఉన్న దాన్ని మొత్తం కూడా కూడిపేసి ఎంత. ఇప్పుడు ఈరోజు చూస్తే మీకు చాలా చిన్నగా కనపడుతుంది, అది పెద్ద కుంట. ఎందుకంటే నేను ఊర్లో గ్రామస్తులతో కూడా మాట్లాడిచ్చిన, ఇవాళ కుంటలు, చెరువులు అన్ని కబ్జాలు పెట్టేసి ఇవాళ పేదలకు ఇచ్చిన భూములు. మీకు ఎవరికన్నా డౌట్ ఉంటే ఇది చూసిన ఏ మీడియా ఛానల్ చూసినా కూడా మీరు అనాజ్పూర్ వాళ్ళని కానీ, పోల్కంపల్లి వాళ్ళని కానీ, రాయపోలు వాళ్ళని కానీ, ఈ ముగ్గురు ఎవరినైనా అడగొచ్చు, మీరు చెప్తారు. అబ్దుల్లాపూర్ మెట్ కిందికి వస్తుంది. ఒకసారి ప్యాన్ చేస్తే మీరు చూడండి, ఇవంతా ఏం చేసుకుంటారు? ఇలా వాడి చచ్చిపోతారా? లేకపోతే మొత్తము ఆక్రమించుకొని ఏం సాధించాలంటే ఒక సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. పేదల భూములను కబ్జా చేసి, పేదల భూములు, ఆ పేదలకు ఎవరు ఇచ్చిరయ్యా? ప్రభుత్వం ఇచ్చింది. సో మరి భూమి ఎవరిది? ఇప్పుడు
ప్రభుత్వంది కదా, పేదల చేతిలో లేనప్పుడు ప్రభుత్వ భూమిని, ఇలా ప్రభుత్వ భూమిని ఈరోజు అక్కడ ఊర్లో ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఇక చూడండి, ఈ రోడ్డు ఒకటి మధ్యలో వదిలేసిరు, అటువైపు కంచెలు ఇటువైపు కంచెలు. సో ఇటువైపు కలిపి పేదలకు ఇచ్చిరు. ఇక వీళ్ళకి అనాజ్పూర్ వాళ్ళకైతే అటు మెయిన్ గేట్ దగ్గరే 32 మందికి ఇచ్చిరట. ఇక్కడ చూసుకుంటే దాదాపుగా 200-300 మందికి 60 గజాల జాగల ఆయన ప్రభుత్వ జాగ ఇది. సో ఇచ్చిరు. అయితే ఎప్పుడైతే వైఎస్ మరణం తర్వాత ఇగో ఇట్లా ఫెన్సింగ్లు పెట్టేసి సెట్టింగ్లు చూడండి, అంటే వీళ్ళ సెట్టింగ్ల కోసము వీళ్ళ కోసము. సో అంటే సినిమా సెట్టింగ్ల కోసము వీళ్ళ విలాసాల కోసము పేద ప్రజలకు గవర్నమెంట్ జాగా ఉందని అంటే అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే పొరంబోక్ భూములు అని అంటుంటారు. ఆ భూముల్ని కాస్త పేదలకు ఇస్తే ఆలయ లాక్కొని ఈరోజు కంచెలు పెట్టి అక్కడ ఒక సెక్యూరిటీని పెట్టి లోపలికి రాకుండా కనీసం ఎంట్రన్స్ అంటే అదొక గేటు, అక్కడ ఒక మెయిన్, అసలు ఇక్కడికి రావాలంటే ఒక మెయిన్ గేట్ పెట్టి దాని తర్వాత చూడండి ఇవన్నీ కూడా ఇట్లా కంచెలు ఏర్పాటు చేసిరు. మీకు ముందర ఒక నాలా కూడా, అది నీళ్లు పోయేది నాలాని కూడా కబ్జా చేసిరు. అంటే ఇవన్నీ కనపడవా ఈరోజు? అంటే చంద్రబాబుకు భయపడా మరి? ఇదంతా చూడండి ఏ నుంచి ఎక్కడ దాకా ఉందో చూడండి. ఇది పేదలకు ఇచ్చిన భూములల్లో మొత్తం క్లోజ్డ్ పెట్టి ఎక్కడ దునకకుండా కూడా ఎక్కడ దునికి వస్తారో అని చెప్పేసి ఇంత కంచెలు ఏర్పాటు చేసుకొని ఈరోజు ఇవి కనపడతలేవా మరి? ప్రశ్నిస్తున్నది అంటే ఇవాళ మీరు ఏదైతే ఇలా వెలికి తీసిర్రో ఇలా మేము అందరినీ కూడా పరిరక్షిస్తామని చెప్తున్నారు కదా, మరి ఇలా వాళ్ళు గగ్గోలు పెడుతురు కదా, మాకు ఇక్కడ జాగాలు ఇచ్చిర్రు, ఈ చెరువులు కబ్జా అయినాయి, నాలాలు కబ్జాలు అయినాయి, కుంటలు కబ్జాలు అయినాయి అని చెప్తున్న నేపథ్యంలో ఈరోజు ఇది పరిస్థితి. మొత్తం 7 కాడికి టెంపుల్స్ 7 కాడికి మొత్తం చూడు ఇటువైపు అటువైపు వేసుకొని. ఇప్పుడు బాధ ఏంటంటే వాళ్ళ వరకు అయితే ఓకే, కానీ ఈరోజు పేదలకు ఇచ్చిన భూమి ఎవరిది? అది ప్రభుత్వ భూమి. 200-300 ఎకరాల భూమిని ఇలా కబ్జా చేసిర్రు. ఇగో ఇదొక గేటు అని చెప్పారు కదా, అక్కడి నుంచి ఒక గేట్ ఉంటుంది ఇక్కడ ఇగో. అంటే ఇట్లాంటివి ఎన్ని ఉండాలి, ఎన్ని ఊడ్చుంటారు దీంట్లో. చూడండి ఇక్కడ నుంచి కూడా మీరు మొత్తం చూసుకోండి సెట్టింగ్స్ ఎక్కడెక్కడి నుంచి వాళ్ళ కంచెలు అది వాళ్ళదని చెప్పుకోవడానికి ఇక్కడ చూసిరు కదా. దీన్ని కూడా ఈ రెండింటికి మధ్యలో దీన్ని కూడా చూడండి, దీన్ని కూడా ఈ కుంటని ఎవరికి ఉపయోగం? అది నిరుపయోగం. దానికి ఒక గేటు, అక్కడ గేటు అవి క్లోజ్ చేసిరు. మొత్తం ఇట్లా తిప్పుకున్నారు ఎక్కడికక్కడ. ఇందులో ప్రభుత్వ భూమే 300-400 ఎకరాలు ఉంటుందని అంటే వాళ్ళకి ఇచ్చిన పట్టాలు ఏవైతే ఉన్నాయో పేదలకు ఇచ్చిన పట్టాలు, తూములు, కుంటలు, చెరువులు 7 కాడికి మాయం చేసి పడేసిరు ఎక్కడికక్కడ. ఇప్పుడు ఈ పెద్ద రోడ్డు ఇగో ఇదంతా కూడా యాక్చువల్గా ఈ పేదలకు కేటాయించిన భూమిని మొత్తం అక్కడి నుంచి నేను ఇక్కడ వీళ్ళ జంక్షన్లో నిలబడిన మొత్తం రోడ్డు తొలుసుకుంటూ వస్తున్నారు. ఈ రోడ్డు ఎవరిది? ఇది ప్రభుత్వ భూమి. ఇది ఈ ప్రభుత్వ భూమిలో నుంచి ఇష్టం వచ్చినట్టుగా తోముకుంటూ మొత్తం మీద పెద్ద రోడ్డు వేసుకుంటూ ఎవరున్నారు అడిగేవాళ్ళు? సరే ఓవరాల్గా దీన్ని మళ్ళీ మీకు క్వశ్చన్ రావచ్చు, మీకు ఇంద్రాలకు గుర్తొచ్చిందని మాట్లాడితే ఇప్పుడు ఏదైతే బయటకు వచ్చిందో హైడ్రా లాంటివి, మరి ఇలా పేదలవి ఎన్నో ఆడ మొన్న అమీన్పూర్లో ప్రభుత్వ జాగా వచ్చేసి 2 ఎకరాల 16 గుంటల భూమిని 38 గుంటల భూమిని కబ్జా చేసిరు. అందులో 17 గుంటలో 18 గుంటలో ఫ్యూజన్ స్కూల్ వాళ్ళు కబ్జా చేసిరని మీరు కూలగొట్టిరు కదా. అది ఐదర హైడ్రా కావచ్చు, 5-6 గ్రామ పంచాయతీ కావచ్చు, తహసీల్దార్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి ఇక్కడ 100 ఎకరాల భూమి, 100 ఎకరాల భూమి ఆ ప్రభుత్వ భూమిలో పేదలకు కూడా ఇచ్చిరు. 60 గజాల జాగిచ్చిరు. వాళ్ళ కాడ కాగితాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఉలుకు పలుకు లేదు కదా. ఇది కనిపిస్తలేదా? ఈ విషయము రేవంత్ రెడ్డి కనిపిస్తలేదా? లేకపోతే ఇక్కడ ఉన్న పంచాయతీ వాళ్ళకి కనపడతలేదా? అంటే సర్పంచ్లకు కావచ్చు. మొత్తం అంటే ఇది కబ్జానే కదా. ఇదేంటి? ఇది మామూలుగా అయినా కూడా ఒకవేళ వాళ్ళు కొన్నామని చెప్పిన ఇదంతా గవర్నమెంట్ జాగానే. ఎక్కడికక్కడ ఫెన్సింగ్ లేసి ఒకసారి చూసు పైన ఒక లేరు అంటే కొంత పేదలకు ఇచ్చిరు కదా. అదే ఇది ప్రభుత్వ భూమిలో, ఇప్పుడు ఇది ప్రభుత్వ భూమిలో ఇంత రోడ్డు వేసుకుంటూ పోతుంది. ఇది ప్రభుత్వ భూమిలో చిన్నది కూడా, చిన్న జాగాను కూడా వదిలిపెట్టమన్నారు కదా. ఏంది అనేసి ఇదంతా. ఇప్పుడు అదైతే ఏదైతే కనిపిస్తుందో మనకు ఆ గుట్టకా నుంచి అదంతా వర్క్ జరుగుతుంది. ఇవన్నీ కూడా విల్లాస్ కోసం రోడ్లు వేస్తున్నారు. సో ఇదంతా కూడా ఇప్పుడు మీకు ఆల్రెడీ వర్క్ జరుగుతుంది చూడండి. ఆ పైన గుట్ట నుంచి వర్క్ జరుగుతుంది. ఇక్కడ చాలా విలాసవంతమైన విల్లాస్ రాబోతున్నాయి. సో అక్కడి నుంచి ఆ గుట్టకా నుంచి పేదలకు ఇక్కడ భూములు ఆక్యుపై చేస్తే వాళ్ళ దీని వాల్యూ పోతుంది అనేసి సో ఇక్కడ విల్లాస్ కోసం చాలా
విలాసవంతమైన విల్లాసు, వాటి కోసము ఈ గుట్టను తొలిచి ఇప్పుడు ఇంచుమించు ఇదంతా ఉంది కదా, పర్యావరణాన్ని పాడు చేసి సో ఈ రోడ్డు వేస్తున్న తీరు చూసుకోండి ఒకసారి. అంటే మరి విలాసవంతమైన విల్లాస్కు రోడ్డు ఉండాలి కదా. ఇది అంటే ఒక ముసుగులో, అంటే ఏదైతే ఒక ఫిలిం సిటీ ముసుగులో భయంకరమైన భయానకమైన దృశ్యాలు అంటే ఇవే. అంటే ఇక్కడ పేదల పొట్టగొట్టి, పేదల పొట్టెట్లా 10కి పావలకి భూములు కొని, దాంతోపాటుగా ఇందులో సందట్లో సడేమి అలాగా ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి, చెరువులను కబ్జాలు చేసి, నాలాలను కబ్జాలు చేసి, సో ఏకంగా చెక్ డ్యాంల నుంచి వచ్చే పైపులను మీద కూడా కట్టడాలు కట్టుకుంటూ పోతే ఎవ్వరూ ప్రశ్నించే వాళ్ళు లేరు. మరి ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు కాబట్టి దీనికి ఖచ్చితంగా పరిష్కారం చూపించాలి. దీనివైపు కూడా మీడియా అడుగులు వేయాలి, సోషల్ మీడియా అడుగులు వేయాలి. ఈరోజు చూడండి, ఈ గుట్ట తొలిచి రోడ్ వేశారు దేనికోసము? విలాసం. అంటే స్టార్టింగ్లో వాళ్ళకి ఇచ్చారు, నేను ఇందాక నిలబడి చూపించాను కదా, అటువైపు మీకు తాటి చెట్ల సైడ్కి ఇచ్చారు కదా, మరి అక్కడ పేదల ఇండ్లు ఉంటే ఇక్కడ విలాసవంతమైన విల్లాలకు ఎవరు రారు కదా. కాబట్టి ఇక్కడ ఉన్న దాన్ని తొలిచి ఈ రోడ్డు వేస్తున్నారు. ఒకసారి చూడండి, ఇది ప్రభుత్వ భూమిలో వేస్తున్న రోడ్డు. డంప్యాడ్ చేసారు నాలాని కాస్త డంప్యాడ్ చేసిరు. ఇదంతా నాలని మొత్తం పోయింది, ఎంక్రోచ్ అయిపోయింది, లేనేలేదు. ఏంటంటే ఈ గేట్ నుంచి ఇందాక నేను చూపించిన కదా, ఈ గేట్ నుంచి వెళ్తే సెకండ్ గేట్లోకి, కానీ ఇక్కడ వాళ్ళని రాకుండా వీళ్ళు ఇక్కడ గేట్ పెట్టిరు. ఎందుకు? ఇక్కడ ఏం జరుగుతుంది లోపల? ఇక్కడ లోపల ఏం జరుగుతుంది? షూటింగ్లా? ఇప్పుడు వీళ్ళకి పేదలకు పట్టాలు ఇచ్చింది కూడా ఇక్కడనే కదా. ఇది ఓన్లీ షూటింగ్ల కోసమేనా? ఓకే, షూటింగ్ల కోసం వాళ్ళనే పంపిస్తారా కేవలం? ఇది షూటింగ్. ఈ రోడ్డు గవర్నమెంట్ రోడ్డు కాదు, మిమ్మల్ని ఎవరు రానియొద్దని పెట్టిరా? దేనికి పెట్టిరా? ఆహా. సో ఇక్కడ నుంచి అదే వాళ్ళకి ఇచ్చిర్రు, వీళ్ళకు పేదలకు పట్టాలు ఇచ్చిర్రు. ఆ లోపల గేటుకు పోతే పేదలకు నీకేం తెలియదు, ఓన్లీ లోపల షూటింగ్ అవుతుందని చెప్పారు, అంతేనా? ఈ నుంచి లోపల దాకా ఏం షూటింగ్ అవుతుంది? లోపల ఏం షూటింగ్ అవుతుంది? కంట్రోల్. ఈ నుంచి పోయినాక కంట్రోల్ రూమ్. ఎవరైతే ఇప్పుడు గ్రామస్తులు వాళ్ళు చెప్పిరో ఈ గేట్ తర్వాత పోతే ఇప్పుడు ఏవైతే షూటింగ్ల కోసం పెట్టిరో మీకు పెద్ద పెద్దవి చూపించాను, గేట్లు కూడా చూపించాను కదా, ఆయన గేట్ కూడా వేసుకుంటాడు దెబ్బకే భయానికి. చూడండి, ఈ పరిస్థితి ఉంది. ఆయన గేట్ వేసుకుంటున్నాడు, సూర్యాపేట నుంచి ఉన్నాడట సెక్యూరిటీ, ఆయనకి ఏం తెలియదు. ఏడ లోపలికి పోతారో అనేసి ఆయన గేట్ కూడా వేసుకుంటున్నాం, ఆయన చూస్తున్నాము. సో ఇక్కడ నుంచి గేట్ స్టార్ట్ చేసి తర్వాత మీకు ఆ జూమ్ చేస్తా కూడా అవతల గేట్కి పెద్ద పెద్ద కంచెలు వేసి గేట్ పైన కూడా గేట్ దునుకోకుండా, సో ఇవంతా కూడా ఆక్రమించుకొని వాళ్ళ షూటింగ్లు, వాళ్ళ సెట్టింగ్స్, ఇవన్నీ. ఇది పరిస్థితి. అంటే రామోజీ ఫిలిం సిటీకి సంబంధించి 2 కోణాలు కనపడుతున్నాయి. అక్కడి నుంచి ఆయన ఫోన్ చేస్తున్నాడు చూడు, ఆడ ఉన్న కంట్రోల్ రూమ్ కంటే ఇక్కడికి వచ్చినామంటే అంటే ఎంత భయం చూడు ఒకసారి. ఎంత భయం అంటే వీళ్ళకి చేసేవే మళ్ళీ ఇవి ఆక్రమాలు, కబ్జాలు, మళ్ళీ భయం చూడు దెబ్బకే. ఎందుకంటే వాళ్ళకి ఒక ఇంటిమేషన్స్ ఉంటాయి, ఇమీడియట్లీ ఫోన్ చేయండి ఏదైనా జరిగితే అన్నట్టుగా. సో ఇక్కడ నుంచి పెట్టి కొరు చూడండి, గేట్ పక్క నుంచి మొత్తం ఎక్కడి నుంచి ఉంది పేదల భూములు అంటే ప్రభుత్వం ఆనాడు వైఎస్ఆర్ పీరియడ్లో వచ్చిన భూములను కబ్జా చేసుకొని ఇలా షూటింగ్ లొకేషన్లు, అలాగే ఇలా పెద్ద పెద్ద దాంట్లో సెట్టింగ్లు వేసుకొని నడిపిస్తున్న వైనం. సో ఏదైతే హైడ్రా ఈరోజు చెరువుల్ని పునరుద్ధరించడానికి ఏదైతే ఒకటి తీసుకొచ్చిరో, ఇదే ఇవాళ మనం వచ్చేసినాము రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్న అనాజ్పూర్ ఇది గ్రామంకి వచ్చినాము. అసలు దాంట్లో చెరువులు ఉన్నాయా లేదా అనేది ఉట్టి మాటల కంటే మనం ఆ గ్రామస్తులను అడిగితే తెలుస్తుంది. సో మనతో పెద్ద మనిషి ఉన్నారు. పెద్ద మనిషి ఏం పేరు? నా పేరు రాములు. ఎన్నేళ్ళు ఉంటాయి నీకు? 80 దాకా వచ్చా. మంచిగానే ఉన్నావు, 80 వచ్చినా మంచిగా పెట్టుకున్నావు కదా మనిషివే. ఇది ఇప్పుడు భూములు ఉన్నాయి అసలు ఇంతకు ముందు అమ్ముకున్నది ఏమన్నా? అదే ఇప్పుడు సంఘంలోకి అమ్మినాము. ఆ పక్క పొంటి పంపు దాకా మాదప్పగూడెం దాకా అమ్మినాము భూములు. అవి ఏవో ఇనాం భూములు అవి ఇవన్నీ చెర్రా కొంత ఇనాం భూములు కూడా కొనుక్కున్నారా వాళ్ళు? అన్ని ఇప్పుడు తక్కువ ఇచ్చిండు అప్పుడు సంఘోడు. ఇప్పుడు పిలిచీటోళ్ళకు అంటే ఇప్పుడు ఆ చెరువు వేసినప్పుడు మావి మళ్ళా 5-6 ఎకరాలు అన్ననే పోయింది చెర్ల పోయింది. ఏది దప్పతోని మా ఉంటాయి అడ్వాన్స్ మేము. మీరు అప్పుడు ఎంత కమ్మిరు ఫిలిం సిటీలకు? ఫిలిం సిటీలకు ఎంత నేను 5,000 5,000. ఇదిగో ఇళ్ళ లోపల అప్పుడు మీకు చెరువులు ఉన్నాయంట, ఉన్నాయా? మాకు ఉంది, అది పాత చెరువు ఉండే ఇందిరామ్మ కట్టేసిన చెరువు. ఏముందా ఇప్పుడు? ఉన్నది పెద్ద చెరువు అది. ఇప్పుడు నువ్వు ఇట్లకి వాంగనే ఇట్లా పోయి ఇది కుంట వెనకడి కట్టిన కుంట, పటేల్ కుంట అంటే
అటకెళ్ళి బాగానే చెరువే. చెరువే. రామారావు ఇంటి కిందనే చెరువు. ఓహో, ఇంటి కింద మళ్ళా రెండు అట్లే ఉన్నాయి. పాత చెరువు ఉంది, అది కత్వ అంటారు అన్నమాట, అది మోతాదు ఉంది. ఇది చెరువు ఆ రెండు కలిసి ఇప్పుడు ఆయన ఆ ఏడిఎం కింద కంపెనీ కిందనే ఉంది, ఇంటి కిందనే. ఈ రామోజీ ఇంటి కిందనే ఉన్నా రెండు చెరువు. గోడ పెట్టుకోరా? గోడ చుట్టూ పెట్టుకోండు, గోడ కింద ఉన్నాయి. ఏది గైరాన్లు ఉన్నాయి చెరువు. ఆ చెరువు పేరు ఏమనేది? ఇందిరామ చెరువు ఒకటి, దాన్ని ఏమంటారమ్మా, ఇప్పుడు మనకు కనబడుతుంది ఇట్లా పోతే మంచిగా. ఇప్పుడు దానికి వాళ్ళు గోడ పెట్టుకొని వాళ్ళు గోడ చుట్టూ పెట్టుకోండు ఆయన కబ్జా మొత్తం. నీ దగ్గరకు వస్తున్నా కబ్జా పెట్టుకోండు, మొత్తం గోడ పెట్టుకోండు. మీరు అడగలేదా మరి చెరువు అందరిది కదా ఇట్లా కబ్జా ఇట్లా పెట్టుకోవాలి కాదు, పట్టదాంట్లోకి పెట్టుకోండు. అదేది బేగం సార్ అప్పుడు వాళ్ళది జాగిరోల భూములకి వెళ్ళి ఆ జాగిరోలు అమ్ముకోరు కదా, అందులోకి వెళ్ళి పెట్టుకో. కానీ చెరువులు పెట్టుకోకూడదు కదా, అమ్ముకున్న చెరువులు పెట్టుకోకూడదు. చెరువు పక్క పంటి పెట్టుకోండి. ఇప్పుడు చెరువులకు పోతారా మీరు? మొత్తం తిరుగుతాం, చేపలు పడతారు. చెరువు ఆయన ఇంటి కింద ఉంది అది మాత్రం, కింద గోడ అవతల ఉంది అనమాట. గోడ అవతలకుందా? ఇంకా లోపట ఏమైనా చెరువులు ఉన్నాయి లోపట? ఇక అందులో లేవు, నాకు ఎరుకున్న కాడికైతే లేవు. ఇప్పుడు మొత్తము దాదాపుగా 2500 ఎకరాల భూమి ఉండదు రామోజీ ఫిల్మ్ సిటీ? ఎక్కువ ఉంటది. మరి అందులో ఏమేమి పోయి ఉంటాయి? ఊర్లు పోయినాయా కొన్ని? ఊరు ఏం పోలే. ఏమేమి పోయినాయి అప్పుడు? కంచెలు, దూడలు వేసేది, చెలుకలు, గవ్వే అప్పుడు ఉండే గవ్వే. అన్ని భూములు గిట్లా అన్ని బోలు గీళ్ళు ఉంటే అన్ని సాఫ్ చేసుకోండు. అమ్మీరు తక్కువ ధరకు అమ్మీరు, ఇప్పుడు కొట్లాడుతురు. అదంతా సాఫ్ అయ్యి మంచిగా ఒక ఊరే అయిపోయింది. అది ఆయన చెప్పినది కరెక్టే ఉన్నాయి మేడం, ఐడియా తెలియదు కానీ చూసినంత వరకు అయితే కతువా, ఇంద్రసాగర్, మొత్తం ఎన్ని? మూడా? కటేలుకుంట. మొత్తం ఎన్ని? మూడా? 3 ఉన్నాయి. ఈ ఏరియాలో 3 ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏరియాలో 3 ఉన్నాయి. గుంతపల్లి సైడ్ వంపు పెడితే గుంతపల్లి. ఇప్పుడు ఎవరి కింద ఉన్నాయి అవి ఆ 3? మన ఊరికి ఉన్నాయి, అనాజ్పూర్ కిందకే ఉన్నాయా? ఇప్పుడు లోపల దీని లోపల ఉన్నాయా చెరువులు ఏమన్నా ఉండేనా ఇంతకు ముందు? నాకు తెలిసిన వరకు అయితే ఇప్పుడు ఈ 3 ఆయన ఇంటికి దగ్గరలో ఉంటాయి. ఆయన పక్క పెట్టి ఉంటుంది అన్నట్టు చెరువు పెట్టుంటే ఆయన బాండర్ ఏం లేదు, చెరువు అనాజ్పురానికి ఉంటాయి 3 చెరువులు అనాజ్పురానికి. పటేల్కుంట ఒకటి ఉంది, ఇందిరామ సాగర్ ఉంది, ఇవి ఏమైనా కబ్జా అయినాయా? కబ్జా ఏం కాదు, ఏం కాలేదు. అవన్నీ పొరంబోగే మేడం. పొరంబోకే గానీ ఎవరైనా కబ్జా చేసుకున్నారా? అంతా బానే ఉంది. అన్ని అంటే చెరనే ఉన్నాయి, చల్లనే ఉంది. అవి అడవిలు ఉన్నాయి కాబట్టి ఎవరు ఎంతవరకు ఇప్పుడు వీళ్ళకు దీంట్లో లోపల ఫిల్మ్ సిటీలు ఏమన్నా ఉన్నాయా మీకు తెలిసి? ఫిలిం సిటీలో బోర్లు ఉన్నాయి మనకు. అప్పుడు రాజశేఖర రెడ్డి తీసిండు, అవి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నాయి. అవి మళ్ళీ ఈ మాయపక్క పండి గోడ కట్టుకుండు, అవి మాకున్నాయి. లోపల ఉండేనా చెరువులు? ఉండేనా? చెరువు లేదు, బాగుంది. ఏది ఫిల్మ్ సిటీ లోపల బాగుంది. గంగమ్మని అట్లా మాయపక్క పండి ఇట్లా గోడ. మాయ అనేది స్టూడియో కాదు, దాని పక్కెంబటి ఉండేది. దాని పక్కెంబడి ఉంటుంది. ఆల్రెడీ ఆయన కొన్నాడు, మళ్ళీ మాకు వాపస్ ఇచ్చాడు. మేము ఆ కోతులకు, పందులకు, వీటికి ఏం చేసుకోలేక ఇయ్యలేక ఇక ఆయన వదిలిపెట్టుకుంటూ ఇది. ఇప్పుడు బాగా ఎవరి దాంట్లోకి ఉంది? ఇప్పుడు మా దాంట్లో. ఇప్పుడు నీకు తెలిసి లోపల ఇంకా ఏమన్నా అప్పుడు వాళ్ళు భూములు అంతా కొన్నారు కదా, కొన్నప్పుడు చెరువులు ఉన్నాయి లోపల? భూములు అయ్యాలా బొచ్చాడు కొన్నారు కదా వాళ్ళు, లోపల అయ్యాల కుంటలు గాని అవి ఉన్నాయా? అదే ఆయన అదే చెప్తుండే. బోర్ వేసిండు ఆయన. మీ జాగాలలో అంటే అయ్యాలనేమో అగ్గవకు, పావులకో, పరకకో కొన్నారు. 3000 ఎకరాలకు కొన్నారమ్మా. 3000 ఎకరం లెక్క. ఎన్ని ఎకరాలు అమ్మిరు? మేము మా నాయనలు అమ్మిరు, ఇట్లా నాయన లెక్క అమ్మిరు. మా నాయన మా మామనే ఆయన కానీ నాయన లెక్క అమ్మిండు, అట్లా అమ్మిర్రు. ఇప్పుడు మేము అక్కడ పోతే మీకు ఎక్కడ రోడ్డు మమ్మల్ని బండ మీద ఎలిమినేట్ కావాలి, బండికి లైసెన్స్ కావాలి, అది కావాలి, ఇది కావాలని అంటుర్రు. మాకే పోనిస్తలేరు అక్కడ లోపల. మాకు ఇక్కడ నుంచి పోనిస్తలేరు మేడం. కలెక్టర్ మాకు ఇక్కడ నుంచి రోడ్ ఉంది, గవర్నమెంట్ రోడ్ ఉంది. గవర్నమెంట్ రోడ్ నుంచి వాళ్ళు ఏం చేస్తారు అంటే మాకు అబ్జెక్ట్ చేస్తారు, మమ్మల్ని ఆ భూములు చేసుకొని ఇస్తలేరు. ఆల్రెడీ ఆజిగేట్ అని ఒక గేట్ పెట్టింది, మాకు ఎకరా భూమి ఉంది. అక్కడ ఎకరా భూమి ఉంది కాబట్టి ఆ ఎకరా భూమి కూడా మమ్మల్ని చేసుకొని ఇస్తలేరు ఎవరు.
అట్లా పోతే ఏమంటున్నారు? పోతే ఏమంటారు అంటే ఇక్కడికి రాణిస్తలేరు. మా ల్యాండ్ మాకు అర్థం మా ల్యాండ్ ఎవరు మా ల్యాండ్ ఇది మమ్మల్ని కానిస్తలేరు, ఇది చేయనిస్తలేరు, మమ్మల్ని అసలు గేట్ దాటనిస్తలేరు. గేట్ దాటితే ఏమంటారు అంటే మీ పేరు ఏంది, మీ ఊరు ఏంది, మీ లెక్క ఏంది, మీరేముంది ఇక్కడ అంటే మాకు ఇక్కడ భూములు ఉన్నాయి మేడం మేము చేసుకోవాలంటే కూడా వాళ్ళు మమ్మల్ని పోనిస్తలేరు అక్కడికి. అట్లా ప్రయత్నం చేసిరా పోనీక ప్రయత్నం చేసినాము. దూడలు అమ్ముకున్నాము, గొర్రెలు అమ్ముకున్నాము, మేకలు అమ్ముకున్నాము, అన్ని అమ్ముకున్నాము. ఏం లేకుండా అమ్మేసుకున్నాము. సెక్యూరిటీ మామూలుగా కాదు ఊరోని కాబట్టి కొట్టినా. కొడితే వాళ్ళు సీడ్ దాకా పోయారు, ఆ రామోజీ దాకా పోయారు. పోతే మేము సర్పంచ్ని వాళ్ళని నీళ్ళని అందరిని పట్టుకొని పోయినా. పట్టుకొని పోతే వాళ్ళని ఆపొద్దు, వాళ్ళు చేయొద్దు, అప్పుడు కంటిన్యూగా పోతాడు అంటే వదిలిపెట్టేసి మన నన్ను పట్టుకోలే, నన్ను కేసు చేయలే, ఏం చేయలే. మనకు అప్పుడు అవుతున్నారు. అవతల భూమి ఉంది కాబట్టి మేము పోతా ఉన్నాం అంతే.